నాన్ వేసిన కానీ అయితే చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు అసలు ఇండియాలో అడుగు పెట్టని ఒక్కొక్కటి ఎట్లా వాడిని కాల్చి చంపేస్తారంటే వాడిని పట్టుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే, నాన్ వేసిన కానీ పట్టుకుని మీకు ధైర్యం ఉంటే అది చేత కాదు. వాడిని పట్టుకోనికి ఎవరి వల్ల కాదని అందరూ వచ్చేసి చేతులు ఆయనమైపోయింది. మా చౌదరి గారు ఫ్యామిలీ కౌన్సిలర్ మళ్ళీ ఇంకా ఆ రోజు ఎందుకో బయటికి రాలేదు, ఆ రోజు ఎందుకో మాట్లాడలేదమ్మా. ద్రౌపదేవిని అవమానించింది కదా, ఆ రోజు కూడా మాట్లాడాలి, ఆ రోజు కూడా అట్లనే ప్రశ్నించాలి. వీళ్ళ గుర్తొచ్చిందా? ఎందుకంటే ఎంతసేపు ఉన్నా 50 రూపాయలు 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు, వీక్ పర్సెంట్. వాడు ఏం చేయలేడు, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లాలన్నీ మనకు తెలియదు, ఏ కోట్ల కోట్లు ఏమైతే తెలియదు. భయపడితే భయపడవచ్చు. నీకు విసురుతున్న సవాలు నీకు దమ్ము ధైర్యం ఉంటారా? నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు థమ్సాపులో ఎన్నో సార్లు బల్లీలు పడొచ్చినాయి. వాని కంపెనీ కాడుకో కూలింగ్ ఇప్పటికైనా సరే అది మంచిది కాదని చెప్తారు. వాని కాడుకో నువ్వు ధైర్యం ఉంటే వాళ్ళ ఉన్న దాంట్లో గురించి మాట్లాడు. కేఎఫ్సీ చికెన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినకూడదని దాని వెనుక రాసి ఉంటది. మరి ఎందుకు ఇట్లా రాసింది, ఎందుకు తినకూడదని ఎందుకు అడగట్లేదు వీడు పోయి? ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదని కేఎఫ్సీ చికెన్ డబ్బా వెనుక చూడండి ఎవరైనా సరే దాని ఇంకుంటది, ఎందుకు పెట్టిండు మరి? అది చాక్లెట్ తింటే పండ్లు పుచ్చిపోతాయని జమాలకి వెళ్ళి తెలుసు. మరి ఆ చాక్లెట్ కంపెనీ కాడికి ఎందుకు పోతున్నాడు వీడు? 10 రూపాయల బండి కాడికి పోయిండు, ప్రతి ఒక్క ప్రశ్నలు వేస్తుండు. బండి అన్నప్పుడు మెత్తకుండా పోతే రాయి లెక్క ఉంటుందా? చెప్పాడు, ఎందుకు చెప్తాడు? మూర్ఖుడు ఎప్పుడైనా చెప్తాడా? మనం తప్పు చేసినా మనం కరెక్టే అనుకుంటాము. ఆయన ఒక్కరు అనుకుంటా ఆయన ఒక్కరు చెప్పలు గుద్దుకుంటా కాదు కదా. అనసూయ గురించి మాట్లాడుతూ కూడా అందరు వేసుకుంటే ఎట్లా మూసుకొని వాడిని ఎట్లా బయటకు వచ్చి సారీ చెప్పిందో ఈయన గతి కూడా అదే. ఇప్పటికే మొహం మీద కొట్టినట్టు కాలేదా వీనికి? అయ్యింది. ఎంతమంది హిందువుల వైరు కదా, నేను చెప్తున్నా కదా, నిజమైన హిందువులు నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేటోరు ఆ వాళ్ళు. ఎవరైతే తగ్గి వాళ్ళ దగ్గరికి పోయి మా హిందువుల వల్ల నీకు తప్పు జరిగిందని చెప్పేసి ఎంతమంది ఆయనకు సాయం చేసి, మరి అంతే కదా. తప్పు చేసిన వాడు మొహం చూపించుకుంటారా? నిజంగా ఒక ఇజ్రా అంటే 2 ఇట్లా కలిపి ఉంటది కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు. ఆమె కూడా ఎట్లా అవమానిస్తుంది. ఆమె కూడా 10-5కి అయితే ఆమెనే అంటున్నా, నేను అందరిని అనట్లేదు. ఆమె అయితే రోడ్డు మీదకి వస్తుంది కదా. నువ్వు ఇలా మీడియాలో కనిపించాలని చెప్పేసి అవమానించినావు. ఎందుకు ఇలా బయటకు వస్తలేవు? ఏ మీడియా ఛానల్కి ఎందుకు వస్తలేవు? రాదు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసింది కాబట్టి వాళ్ళు రావట్లేదు. వాళ్ళ తప్పైందో వాళ్ళకి తెలుసుకున్నారు, వాళ్ళు చేసిందేదో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇలా బయటకు రావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి రోడ్ల మీద అడుగుతున్న వాళ్ళకి వాళ్ళ నీ వల్ల అయితే 100 రూపాయలు సాయం చేయి, లేకపోతే సపరేట్